राधा स्वामी संतों की बानी बानी पलटू साहब जी की सत्संग। बिना सत्संग ना कथा हरि नाम की, बिना सत्संग ना कथा हरि नाम की, बिना हरि नाम ना मोह भागे। परम संत सदगुरु परम संत सदगुरु పల్టూ సాహెబ్ గారు వాక్యం. ఇప్పుడు సంత మహాత్ములు ఇచ్చే నామం విషయములో ఎంతవరకు మనకి తెలుసలే అంటే ఎంతవరకు మనకి సత్సంగం దొరకాలి. ఎందుకంటే వేరే గ్రంథంలో ఆ నామ విషయంలో రాయలే. ఇంకో వేరే మత సిద్ధాంత వాళ్ళకి అది తెలీదు. అది సంత మత సిద్ధాంతంలో మాత్రం ఉంది. కలియుగ నుంచి సద్యుగ వరకే అదే నామమే. సద్యుగలో వేరే నామం ఉండే, త్రేతాయుగ ద్వాపర్లో వేరే నామం ఉండే, ఇప్పుడు కలియుగంలో వేరే ఉంది అంటే లేవు. ఆ నామము ఒకటే, అదే నామమే. ఎందుకంటే ఆత్మ సత్లోక్ సచ్ఖండం వదిలిపెట్టి అదే శబ్ద మెట్కి నిచ్చినిగి నుంచి కిందకి దిగింది. అదే శబ్ద నిచ్చినిగి నుంచి మెట్కి నుంచి పైకి ఎక్కుతుంది. ప్రతి ఒక్క మండలంలో వేరే వేరే నాదం శబ్దం ఉంటుంది. దాని కొరకే సంత మహాత్ములు వాళ్ళ గురు కృప వలన అక్కడ చేరి ఉంటారు. వాళ్ళే దాని విషయంలో చెప్పచ్చు. వేరే సిద్ధాంత వాళ్ళు అక్కడ చేరలే, వాళ్ళకి తెలీదో వాళ్ళు చెప్పేకే కాదు. ఈ వేద శాస్త్ర పురాణాల్లో గీతా భాగవత్ బ్రహ్మ వరకే, ఓంకార వరకే, ఏక బ్రహ్మ ద్వితీయ నాస్తి. వేదాంత ఏమంటుంది? ఒక బ్రహ్మ వదిలితే ఇంకో వేరే పరమాత్మను లేదు అంట. అయితే సంత మహాత్మలో ఏం చెప్తారా? ఇంకో బ్రహ్మ పైన చాలా సృష్టి ఉంది, మండలం ఉంది. అదో వేదాంత వాళ్ళకి తెలుసలే. ఎందుకో ఆ వేదము బ్రహ్మ నుంచి పుట్టింది. ఆ బ్రహ్మలో 4 దళ కమలాలు ఉంది. ఒక్కొక్క దళ నుంచి ఒక్కొక్క వేద ప్రకటమైంది. దానికే ఆడవరకే వడం చేస్తుంది. దానిపైన దానికి ఏం తెలుసు? దానికి వేదాంతి అక్కడ పోయి శాంత అయిపోయినారు. దానిపైన సృష్టి లేవు అంటారు. వీళ్ళకి ఎంతనే చెప్పో, ఎందుకో దాని వేదము ఆడే సమాప్తి అయిపోతుంది బ్రహ్మ వరకే. దానిపైన ఉండే మండలాలు వాళ్ళకి తెలీదే, ఉంది అంటేనే తెలీదు. సంత మహాత్ములు వాళ్ళ గురు కృప వలన పోయినారో వాళ్ళు చెప్తుంటారు. అయితే వాళ్ళు ఒప్పుకునేలే. సంత మతాలకే ఈ వేదాంతాలకి ఎట్లా ఉంటుంది అంటే, సాంబ్ సింగ్ మహారాజు మనకి ఒక ఉదాహరణ ఇస్తుండే. ఒక రాజహంస పక్షి 7 సముద్రాలు దాటి మన ఇండియాకు వచ్చింది. ఇండియాలో వచ్చి బార్డర్లో ఒక పెద్ద మాన్ ఉంది, మాన్ కింద బావి ఉంది. ఆ మాన్ పైన దిగింది. రాజహంస పక్షి చాలా పెద్దది ఉంటుంది.
దాని నీడ బావిలో కొంచెం నీళ్ళు కప్ప ఉంది, ఆ నీళ్ళలో పడింది. దాంట్లో కప్ప ఉంది, ఆ కప్ప చూసింది. ఎవరు అయినా ఆ కప్ప అడుగుతుంది ఆ రాజహంస పక్షికి, ఏమయ్యా నీ ఎవరు? ఆ రాజహంస పక్షి అంటుంది, నేను రాజహంస పక్షి, 7 సముద్రాలు దాటి వచ్చినాము, అమెరికా నుంచి సోల్పోయినాము, కొన్ని చెప్పు కూర్చొని పోతా. 7 సముద్రాలంటే ఏమిటి? నీళ్ళది చాలా పెద్ద సమూహం. అది ఏం కోపం వచ్చింది, కొంచెం ఎగిరింది, 4 ఎగిరి ఇంత ఉందా, బావిలో ఎగిరి చూపిస్తాం, ఇంత ఉందా సముద్రం? దీని కింద చాలా పెద్దదే. అర్ధ ఎగిర ఆ బావికి, ఇంత ఉందా? లేదు, దీని కింద చాలా పెద్దది. కోపం వచ్చి ఒక చుట్టూ ఎగిరింది, ఎంత ఉందా? దీనికి ఎంత పెద్ద ఉంది, చాలా పెద్దది. అప్పుడు ఇది టిట్టెగేసురు, మురుకుడు దొరుకుతురు. దీనికింత పెద్ద ఎక్కడైనా ప్రపంచంలో ఉందా? నీవు సుల్లు అబద్ధం అట్లా ఇట్లా అంతా టిట్టెగేసురు. చాలా దాంతోనే తప్పులే. ఎందుకో దాని స్టేజ్ అంతా వరకే ఉంది, దానిపైన ఇంకో ఏముంది అంటే దానికి తెలియదు. ఏం చెప్తే ఏంటో ఎట్లా ఏంటుందా పంచాయతీ చేసేగా ఇలా అట్లా ఉంది వేదాంత సంత మతానికి. దాని కొరకే ఎంతవరకే సత్సంగం దొరకలే, నామ మహిమ మనకి తెలుసా. మరి సత్సంగంలో మహానుభావులు అన్ని ఇప్పి చెప్తుంటారు. మనం నామస్మరణ ధ్యానం ఎట్లా చేయాలంటే విధానం చెప్తారు, మరి అన్ని ఉపాయాలు చెప్తారు. అట్లా మనం చేసి లోపల పోతే ఆ నామం విషయంలో తెలుస్తుంది. మహానుభావులు ఏమంటారు, మీరు లోపలికి రండి, ఈ 6 చక్రాలు దాటి 7వ చక్రంలో ఈ 9 ద్వారాలు వదిలి 10వ ద్వారంలో రండి. మీ 3వ కన్ను తెరిసి శివనేత్రం చూడండి, లోపల నిజానికి సత్యానికి చూసే కన్ను ఇక్కడ ఉందా, అబద్ధాలు చూసే కన్ను ఇది. దీని నుంచి ఏం కనపడుతుంది, అన్ని నాశనం అయ్యేది. నిజానికి చూసే కన్ను ఇక్కడ ఉందా, ఆత్మ కన్ను. అది తెరిస్తే సత్యం కనబడుతుంది. మీ ఇదే శరీరములో 33 కోటి దేవి దేవతలు మీకు కనబడతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు కనబడదు ప్రత్యక్ష. బయట మనం చేసినాము రాజనాయకుడి కట్టి నుంచి, లోపల దేవుని చేస్తున్నారు, ప్రత్యక్ష ఉండరు. ఇప్పుడు బయట మనకి తెలియదు, ఇంతవరకే మనం చూడలే. బ్రహ్మ విష్ణు మహేశ్వరికి నల్లగుండరు ఎర్రగుండరు, పెయింటింగ్ చేసే వాళ్ళు రకరకాలు చేస్తారు. ఎక్కువ ప్రింట్ కానీ అంట ఇంకో డిజైన్ చేస్తుంటారు. వాళ్ళు ఎట్లా ఉండరు మనకేం తెలుసు. చాలా జాగాలో శివునికి మిషన్ పెట్టేసినారు, శివునికి మిషన్ లేవు. వీళ్ళకి ఏం డబ్బు కావాలా, రకరకాలు చేస్తుంటారు. మరి మరి అట్లాగా మనకేం తెలుస్తుంది ఎట్లా ఉండరు, లోపల పోవాల. గురు మాట వినాల, రోజు 4 గంటల ధ్యానంలో కూర్చొని భ్రూమధ్య స్థానములో మనసు నిలిచి నామ సోమరం ధ్యానం చేసి లోపలికి రావాలి. 3వ కన్ను తెరిస్తే నిజంగా తెలుస్తుంది. ఎంతవరకు 3వ కన్ను తెరసలే, మీరు 4 వేదాలు శాస్త్రాలు పురాణాలు చదవండి,
ఏం లాభం లేదు. శాంతి దొరకాలి. మూరకం తెలిస్తే శాంతి దొరికిపోతుంది. మీ సంశయాలన్నీ పోతుంది. దాని కొరకే మహానుభావులు అంటారు, నామం తీసుకొని నీకే మీ జవాబుదారీ ఎక్కువైంది. రోజు 3 గంట ధ్యానం చేసి లోపల రావాలి. గురువు లోపల ఉండరు. ఎవరు మీకు నామం ఇచ్చినారు ఆ గురువుకి లోపల ప్రకటన చేసుకోండి. ఆయన మీ త్రోవా చూస్తున్నారు లోపల. ఆ గురువు ప్రకట అయితే మీ కార్యసిద్ధి అయిపోతుంది. మీ జగత్తుకే పుడవరు. మీరు ఇచ్చేవాళ్ళు, ఆడుకునే వాళ్ళు కాదు. అయితే ఈరోజు రేపద చింత, రొట్టి మరియు బట్టద చింత. చూడండి ఏం గతి అయింది. ఎందుకో మీ రూపమే మీరు మర్చిపోయినారు, మీ తండ్రిగా మీరు మర్చిపోయినారు. మీరు ఆత్మ, మీరు శరీరాలు కాదు. ఈ శరీరాలన్నీ బాడిగీళ్ళు. మీ కర్మాల రుణం తీర్చే కొరకే కొన్ని దినాలకు దొరికింది. మీరు శరీరమే కాదు. ఒక్క డ్రైవర్, కారు నడిపే వాళ్ళు, మీరు ఎవరయ్యా మేము కారు అంటే ఆయనకి మర్యాద ఇస్తుందా? మంది ఏమంటారు, లేదయ్యా నువ్వు డ్రైవర్. అట్లా మనం ఆత్మ. ఈ మట్టి బొమ్మకి నడిపేవాళ్ళు ఇది మట్టి బొమ్మనే. చూడండి, ఆత్మ యావ రోజు ఇల్లు ఖాళీ చేసిపోతుంది, ఏముంటుంది? అన్ని కంబలాగా పడిపోతుంది. ఒక రోజున ఇంటిలో పెట్టుకునేది. దానికే ఆత్మలో పవర్ ఉంది, కానీ ఈ మట్టిలో శరీరంలో లేవు. ఈ శరీరం మనము కర్మాల రుణం తీర్చే కోరికే 60-70 సంవత్సరాలకు దొరికినచ్చు. ఇది వాడిగిళ్ళు మాయదే. మరియు వాళ్ళకి ఇచ్చిపోవాల. ఇక్కడ ఏమేమి సామాను మనకి దొరుకుతుంది 4 దినాల కొరికే. అది మందు కాదు. మనం వచ్చే రోజు ఉత్తసేత వచ్చినామా, పోయే రోజు ఉత్తసేత పోయేవాళ్ళే. ఏం మోసుకోపోయేకలే, వాళ్ళ సామానాన్ని ఇక్కడ ఇడిసి పెట్టుకోవాల్సింది. ఎందుకు? మాయ. మందు కాదు. మందు ఉందంటే మనం వచ్చేప్పుడు మోసుకొస్తుంటే, పోయేప్పుడు మోసుకుపోతుంటే ఏం మోసుకోరాలే, మోసుకుపోయే. దాని కొరికే ఎంతవరకే సత్సంగం దొరకలే. నామద మహిమ మనకి తెలుసలే. నామద మహిమ తెలియక మనకే నామం పైన ప్రేమ ప్రకటమయ్యాలి. మనం నామసంలో ధ్యానం చేసేది దాని కొరకే తెలుసుకొనేలా. మనకి సొంత మతం తెలుసుకునే వరకే గ్రంథాలు చదవచ్చు, బుక్లు చదవచ్చు, సత్సంగం వినొచ్చు. తెలిసిన తర్వాత చదువుకొని కూర్చోకూడదు, విడిచిపెట్టాల, పారేయాల బుక్. ధ్యానం, నామస్మరణ ధ్యానం పట్టాల. దాంట్లో సారం ఉంది, గ్రంథంలో లేవు, మీలో ఉంది అన్నీ. మీ తండ్రి మీలో అన్ని బండారమే నింపు పంపించినారా? బ్రహ్మయ్య గారు లోపల పోయినారా? వాళ్ళకి దొరికింది. కైవర్ నారాయణ తాతయ్య గారు పోయినారా? వాళ్ళకి దొరికింది. మరి చాలా మహానుభావులు అయినారు. పల్టు దాదు దరియా స్వామీజీ మహారాజ్. మరి ఇప్పుడు ఎంతవరకే తులసి సాహెబ్,
స్వామీజీ మహారాజ్ ఇంకో ఎందరో మహానుభావులు అయినారో లోపల పోయిన వాళ్ళు మహానుభావులు అయినారు. దాని కొరకే సత్సంగం అవసరం. సోమనాథ్ మహారాజ్ గారు ఏమంటుందా, సత్సంగం రోజు రోజునండి. मोह भागे बिना मुक्ति ना मिलेगी, मोह भागे बिना मुक्ति ना मिलेगी, मुक्ति बिन नाई अनुराग लागे. మరి పట్టు సాహిబ్ గారు ఏమంటున్నారు, ఆ నామ మహిమ తెలిస్తేనే మనం నామ స్మరణ పడతాం. నామ స్మరణ పట్టి మన చేతనంతరముఖ అయితే, మన లోపల ఆ నామం అంటే నాదం ప్రకటన అయితే మోహమే దూరం అయిపోతుంది సదాకాలకే. మన మనసు నాదములో పోయి చేరుతుంది, సంసారం విడిచిపెడుతుంది. అప్పుడు ఈ మోహం వెళ్ళిపోతుంది. ఆ మోహం వెళ్ళిపోతే అప్పుడు జీవముక్త అవుతుంది. ఎంతవరకు మోహం పోయలే, ముక్తి స్వప్నములే. మోహం పోవాలంటే నాదం ప్రకటన కావాలి, నామం ప్రకటన కావాలి అంతరములో. దాని కొరకే ఆ నామం ప్రకటన అయితే మోహం దూరం అవుతుంది. మోహ దూరం అయితే మన నిజమైన భక్తి అంతరములో జాగ్రత్త అవుతుంది. ఆ భక్తి మనకి పరమాత్మలో చేర్పిస్తుంది. గురు ప్రకటన అవుతారా, గురు కృప వలన మన చేతన్ మండల్ బై మండల్ సత్లోకంలో చేరుతుంది. ఒకటే సంబంధం ఉంది. ఫస్ట్ భక్తి చేసి, సత్సంగం విని, సేవ చేసి, ధ్యానం చేసి గురువుకి అంతరములో ప్రకటన చేసుకోనాల. గురు లోపల ప్రకటన అయితే మన కార్యశుద్ధి. ఆయన అన్నీ చూసుకుంటారు, మన కార్యం అన్నీ ఆయనే చేస్తారు. ఏం కావాలా అన్నీ సహాయం చేస్తారు. మరి ఆయన పైకి తోలుకోపోతారు. మన మనసు నామ రూపం అయిపోతుంది. అంతరములో ప్రకాశ్, ఘటులో జ్ఞానద ప్రకాశ్ అయిపోతుంది. ఇప్పుడు చీకటి ఉంది, అప్పుడు ఎల్తర్ అయిపోతుంది. జ్ఞాన ప్రకాశ్ గురు కృప వలన జ్యోతి ప్రకటన అవుతుంది, నాదం ప్రకటన అవుతుంది. बिना अनुराग से भक्ति ना मिलेगी, बिना अनुराग से भक्ति ना मिलेगी, भक्ति बिन प्रेम उर नाई जागे. మరి ఎప్పుడు అనురాగ్ మోహ దూరం అయితే అనురాగ్ ప్రకటన అవుతుంది. పరమాత్మలో చేరాలా అంటే నిజమైన విరహం ప్రకటన అవుతుంది. ఆ విరహమే మనకి ముందుకు తోలుకుపోతుంది. దానికి ఒకటే సంబంధం ఉంది. దానికే పట్టు సాగు అంటారు. ఎంతవరకు అనురాగం ప్రకటన అయ్యలే, నిజమైన భక్తి సిద్ధు అయ్యలే. అనురాగ్ అంటే నిర్మలమైన ప్రేమ అనురాగం అంటారు. మలిన ప్రేమకే మోహం అంటారు. మలిన ప్రేమ సంసార ప్రేమ, మలిన ప్రేమకే మోహం అంటారు. నిర్మల ప్రేమకే అనురాగం అంటారు. అనురాగ్ అంటే ఒక శిష్యకే గురు, ఒక ఆత్మకే పరమాత్మకే అనురాగం, నిజమైన ప్రేమ. దాని కొరకే అనురాగ్ ప్రకట అయితే నిజమైన భక్తి సిద్ధు అవుతుంది, మరి ముక్తి దొరుకుతుంది. प्रेम बिन नाम ना, नाम बिन संत ना, प्रेम बिन नाम ना, नाम बिन संत ना, पलटू सतसंग वरदान मांगे.
పట్టు సార్ ఏమంటున్నారు, ప్రేమ బిన్ సంతునా, సంతు బిన్ నామన. ప్రేమనండి, నామనండి, సంత్ మహాత్ములనండి, అన్ని ఒకటే, అన్ని నాద రూపమే. ఆ నాద రూపం దాని కొరకే నిజమైన ప్రేమమే. ఆత్మ ప్రేమ రూపు ఉంది, గురు ప్రేమ రూపు ఉన్నారు, పరమాత్మ ప్రేమ రూపవే. మరి ఆత్మ పరమాత్మలో సేరే మార్గ ప్రేమమే. ఆ ప్రేమ నిజమైన ప్రేమ ప్రకట అయితే కార్యసిద్ధి అవుతుంది. నిజమైన ప్రేమ అంటే ఇప్పుడు మన ప్రేమ క్షణిక ప్రేమ. మనం గురు సన్నిధానం పోతే కొంచెం ప్రేమ ప్రకటన అవుతుంది, సత్సంగంలో పోయి కూర్చుంటే ఇన్ని కొంచెం ప్రేమ ప్రకటన అవుతుంది. మరి బయట పోతే సంసార గాలి తగిలితేనే ప్రేమ రంగు వెళ్ళిపోతుంది, మరి సంసార రూపం అయిపోతుంది. అది ప్రేమ కాదు. కొన్ని చేపు ప్రేమ వస్తుంది, కొన్ని చేపులో పోతుంది అంటే అది ప్రేమ కాదు. 8 పహర్ బీనా రహే ప్రేమ కహావే సోయ్. 8 జామ్ అంటే 24 గంట ఒకటే సమానదే రూపమై ఉండేది ప్రేమ. ఒకటే గురు రూపమై ఉండేది, నామ రూపమై ఉండేది. అది నిజమైన ప్రేమ. అట్లా ప్రేమ ప్రేమ. దాని కొరకే అంటున్నారా ఆ ప్రేమ గురు ప్రేమ రూపమే, నామ ప్రేమ రూపమే, పరమాత్మ ప్రేమ రూపమే. ఇవి ఏం తేడా లేవు. ప్రేమ పరమాత్మ స్వరూపం. దాని కొరకే ఆ ప్రేమ అంతరములో ప్రకటన. ఆ ప్రేమ ప్రకటన కాక మన గతి. ఇప్పుడు ప్రేమ ఒకటే ఉంది. మనం ఏం చేస్తున్నాము, ప్రేమకే కావాలని సంసారానికి కట్టొచ్చు, లేకుంటే గురు చరణములో 2 పక్క పెట్టకే అయ్యాలి. దానికే మన భక్తి ముందుకు సాగాలి. ఎలా అంటే మనం సంసారానికి కట్టేస్తున్నాం. అది ఇదే జన్మములో కాదు, కోటాను కోటి జన్మాల నుంచి సంసారాన్ని కట్టేస్తున్నాం. ఇప్పుడు మనసు నామ్ పక్క పీకుతున్నామంటే నిలబడదు. ఎందుకో దానికి అలవాటు అయింది. అది సంసార జపం చేసి చేసి అదే అలవాటు అయిపోయింది. ఇప్పుడు నామ జపం తోటి రాదు, మనసు పారిపోతా. జబర్దస్తి తెచ్చి పెట్టాల. దానికి బాబాజీ గారు అంటుంది, కొన్ని రోజు మీకు మనసుకి నామంలో తెరిపియాలంటే దాని సంగడి యుద్ధం చేయాల. మన సంగడి యుద్ధమే. ఒక భక్తుడికి సత్సంగికి మన సంగడి యుద్ధమే. చూడాల మనసు ఏం చేస్తూ ఉంది, నామంలో ఉంది లేకుంటే ఎక్కడైనా సంతకపోయింది. మనం కను ముచ్చుకొని కూర్చొని ఉంటాం, నిద్రనే ఉంటుంది, లేకుంటే మనసు ఎక్కడైనా పొలంలో మార్కెట్కి లేకుంటే ఎక్కడ పోయి ఉంటుంది. మనం ముంచుకొని కూర్చొని ఉంటాం. లాభం ఏమిటి? ఏం లేదు. మనసు నామకం కావాలి. దానికే ఇక్కడ ఎంతవరకు ఏమన్నచ్చు ఇక్కడ ఉంటుంది. మనసు స్థానం ఈడే ఉంది. మనసు మరి ఆత్మ ఇక్కడ ఉంది. ఆడ మనదచ్చు ఉండేవరకే మనసు పోయే అవకాశం దొరకదు. ఎప్పుడో మనదచ్చు అక్కడ నుంచి ధ్యానం దిగుతుంది, ఇది పారిపోతుంది, ఖాళీ అయిపోతుంది, పారిపోదు. ఎక్కడ కావాలి అక్కడ వెళ్ళిపోతుంది. మనం ఊరికి అనుకుంటాం ధ్యానంలో కూర్చున్నాం, ధ్యానం ఉండదు, సమయం ఖాళీ వెళ్ళిపోతుంది. దాని కొరకే ఒక భక్తుడికి మనసు పైన ఎప్పుడూ నిఘా ఉండాలి. ఈ బోస్ గారు ఉండరు, లేకుంటే ఇక్కడ పోయినారు. ఇది టోపీ వేస్తుంది ఎట్లా వాళ్ళకి.
ఒక సెకండ్లో వెళ్ళిపోతుంది. దీనికి ఎంత హై స్పీడ్ ఎక్కువ ఏం లేదు. అమెరికా వచ్చింటే ఒక సెకండ్లో అమెరికా, ఒక సెకండ్లో ఇండియా. చూడండి, ఫ్లైట్కి కావాలంటే 24 గంటలు కావాలి, ఇది సెకండ్లో పోయి. మనసులో ఇంత పవర్ ఉన్నాయంటే ఆత్మలో దానికి ఎంత 1,00,000 భాగం స్పీడ్ ఉంది. ఒక సెకండ్లో సత్లోకి, ఒక సెకండ్లో మిల్తులోకి ఆత్మ స్పీడ్. దానికే సంత మహాత్ములు విహంగం మార్గ, పక్షి మార్గ. ఒక సెకండ్లో సత్లోకి, ఒక సెకండ్లో మిల్తులోకి. కన్ను ముచ్చుకొని తెరసే వరకే మృతులోకం. ఎంత స్పీడ్ ఉంటుంది వాళ్ళ ఆత్మ. మనసు స్పీడ్కి ఇంత 1,00,000 భాగం ఎక్కువ స్పీడ్ ఆత్మలో ఉంది. ఆత్మ పరమాత్మ కొడుకు, అది చేతన ఉంది, ఇది జడు ఉంది. మనసు ఆత్మ పవర్ తీసుకొని ఇది పని చేసేది. దాంట్లో ఇంత పవర్ ఉంటే ఆత్మలో ఎంత ఉంటుంది. దాని కొరకే మనము మన ఊరికి పోయే చింత చేసుకునేలా. మన ఊరు సత్లోక సత్కండం, ఆ పరమాత్మ ఉండే ఊరే మన ఊరు. ఈ ఊరు కాదు, ఇది కాళ్ళ మరి మాయా ఊరు. ఈ ఊర్లో ఎంతవరకు ఎవరికి సుఖశాంతి దొరకలే, ఎప్పుడు దొరకలే. దాని కొరకే మహాత్ములు వచ్చి మనకి అక్కడ తోలుకోపోయే కొరకే మహానుభావులు వస్తారు, కానీ ఇక్కడ కట్టేసే కొరక. నాకు కొంచెం స్వాస్థ్యం బాగలేదు. నేను 74లో బాబా సోమనాథ్ మహారాజ్ ఆశ్రమంలో చేరితే అప్పుడు నాకు 21 సంవత్సరం అయ్యేది. 21. నేను బాంబేలో డ్యూటీ చేస్తుంటే మిల్లు 1 సంవత్సరం చేసింటే సత్సంగం దొరకవల్లి నాకు ఇన్ని బైరాగ్యం కలిగారు. 1 నెల సత్సంగం నేనుకే బైరాగ్య కలిగి నేను బాంబే పారిపోతే మిల్లో నౌకరీ లెక్క చేయలే. పారిపోయి పోయి మరి ఎన్నిక రాలేదు. నేను జనవరి 74 జనవరిలో చేరినాము ఆశ్రమంకి. మరి ఏప్రిల్ నెల బండారాలో నామం దొరికా. ఏప్రిల్లో 4 నెలల తర్వాత మరి మహారాజ్ కృపా వలన నైట్ డ్యూటీ ఇచ్చే. నైట్ డ్యూటీ నామస్మరణ చేసుకొని నైట్ డ్యూటీ చేసే నుంచి ఒక 6 నెలలకే మహారాజ్ దయా కలిగి మహారాజ్ బాంబే పోతున్నారు. మేము మహారాజ్కి అడిగితే మా వాళ్ళు ఉండరు బాంబేలో, మీ జత వచ్చి వాళ్ళు భేటీ అయ్యి వాపస్ వచ్చేస్తారు. మహారాజ్ లేదు, నువ్వు డ్యూటీ చేస్తావా, దొంగతన అయ్యలే, నీవు పోతే మరి ఇక్కడ దొంగతన జరగచ్చు, నేను ఉండలే, ఇప్పుడు నువ్వు ఉండో, నేను వచ్చిన తర్వాత పంపిస్తా చెప్పిపోయా. నా మనసు నామ సుమరం చేసేది ఈడిపెట్టి ఆ సుమరం చేసేస్తుంది. ఏదైనా బాంబే పోవాలంటుంది. తల్లి లీటరు వారంలో 4 లీటరు చదివి తలకాయ చేంజ్ అయింది. తర్వాత మా రాజు 20 రోజుకి వచ్చినారు. బాంబే, హుబ్లీ, దావణగిరి అవన్నీ చేసుకొని, దారేశ్వరం, దావణగిరి అన్నీ చేసుకొని వస్తుండే. 20 రోజుకి వచ్చా. ఇంకో మహారాజ్ చూస్తే భయం,
ఇంకో పోతానే వస్తానే అడగకపోతే తిడతారేనంట. పొద్దున్నే సాయంత్రం సేవాదారికి స్పెషల్ దర్శనం ఇస్తుండే. మహారాజ్ ఇచ్చేది అంతా అరటి పండే, అందరికీ అరటి పండే, 2 పూట్లు అది చేపిస్తుంది టెంపోలో. అదే అందరికి ప్రసాద్ చాక్లెట్ ఇస్తుంది అరటి. అప్పుడు పొద్దున అనుకొని పోయేది. చూడండి మహారాజ్ చెప్పిన అడగకే ఎంత భయం అంటే, పొద్దున ఓ నెల అయింది అడగకే. మహారాజ్ వచ్చి నెల అయింది, అడగక భయం. ఒకరోజు అనుకొని పోయేది పొద్దునే, ఈరోజు అడగతా. మహారాజ్ ముందే పోతానే చూస్తానే సింగ్ స్వప్నం, ప్రసాద్ తీసుకొని ఊరికే వచ్చేసేది. మరి సాయంత్రం అడుగుతాం అనుకునేది. మరి సాయంత్రం పోయేది. మహారాజ్ చూసి మరి అదే గతి. మరి ప్రసాద్ తీసుకునేది ఊరికి వచ్చేది. భయంకి అడగకే ధైర్యం చాలదు. అట్లా 1.5 నెల. తర్వాత ఒకరోజు ధైర్యం నుంచి నిలబడితే మహారాజ్ నగ్గుతారు. ఏమో అంట, మహారాజ్ మీరు చెప్పిండ్రా, వచ్చిన తర్వాత పంపిస్తామంట. మహారాజ్ బాంబే పోవాలా? అవునంట. మరి ఏమి నౌకరీ చేయాలా? అవునప్ప. ఉండదు నిజం చెప్తే, కొన్ని రోజు చేసి డబ్బు పెట్టుకొని వస్తా. మహారాజ్ ఎట్లా చూసా, ఏమి 400 ఏమో 400 ఏమో పని ఉంటుందా? ఇట్లా చూసి ఇట్లా అన్నే నాది అవన్నీ ఎక్కడ పాయ. ముందే భయం. ఆ లోపల ఉండే ఆ భావమే ఎక్కడ వెళ్ళిపోయ. అప్పుడు నుంచి చూడండి, ఆయన ఒక దయాదృష్టి నాది కాయపలట్ చేసేది. అప్పుడు నుంచి నాకు స్వప్నములో జ్ఞాపం రాలి. మా ఊరుంది, బాంబే పోవాలా, నౌకరీ చేయాలా, డబ్బు సంపాదన చేయాలా, ఇవన్నీ భావనలు వెళ్ళిపోయాయి. మొహమే వెళ్ళిపోయాయి. కుటుంబ పరివాರದ మమత తల్లిది ఉండే పాయ. మరి చూడండి, ఎప్పుడు స్వప్నములో ఆ జ్ఞాపం రాలి. చూడండి, ఒక దయాదృష్టి సంతులు నా కాయ పొలట్ చేసేస్తా. అప్పుడు నుంచి నేను ఆ ధ్యాసమే విడిచిపెట్టే. మరి 8 సంవత్సర మహారాజ్ సంవత్సర, 3 సంవత్సర, ప్రేమనాథ్ సమయ 5 సంవత్సరాలు. మధ్యలో పోయి వచ్చినామా కాశీకి ఆడాడ. అయితేనా అంత 8 సంవత్సరాలు ఆశ్రమంలో ఉంటాయి. తర్వాత 4 సంవత్సరాలు కొండలు వచ్చి ఉంటాయి. 80 నుంచి 84 వరకు కొండలు. జవాబారి మన చేతిలో ఇచ్చింది, కొండల జవాబారి. మాస్టర్ సిద్ధన్న అయ్యో లేరు. లింగన్న తిప్పన్న వయసు అయిపోయా, దిగిపోయా. లాస్ట్కి నేను ధ్యానంలో కూర్చొని పోయిన 6 నెలల మౌనం. అప్పుడు మాస్టర్ సిద్ధన్న వచ్చి, రామ్ సింగ్ ఇంక ఎవరు కొండలో లేరు చూసేవాళ్ళు. అప్పుడు బరకాలం 12 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో బరకాలం వరుసనే లేదు. అంత ఊరు ఇడిచిపెట్టిపోయింది. లింగారెడ్డి కుటుంబం అంతా కెంగేరి ఆశ్రమంలో పంపించిన మన గుద్దెలు రెడ్డి. ఆయన నా జాతికి కొండలో ఉండదు. అంత పరిస్థితి. మరి వీళ్ళు గోవిందప్ప, సిద్ధన్న వీళ్ళు రాగి పంపిస్తే ఊరు వాళ్ళకి ఎవరు పెట్టకూడదు, దూరం నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం పెట్టండి అన్నారు. సేవాకు వచ్చే వాళ్ళు వీళ్ళు, ఆ వీళ్ళకి పెట్టుకుంటే ఇంకో ఎవరు పెట్టుకోరా. అట్లా కాలం
మేము పోయి సిరువాల నుంచి గజ్జప్పది 2 ట్రాక్టర్ ఎండిపోయిన జరీలో తీసి పారేసిన జరి వేస్ట్ లోడ్ వేస్తూ వచ్చింది, ఎండిపోయింది. అవి తినేకి రాదు, అది నానబెట్టది వేసేది. వేయాలంటే గడ్డి లేవు, అసలు చాలా పరిస్థితి ఉంది. ఆ టైంలో 80 నుంచి 84 వరకే. 85లో ముదిగల్లో సంవత్సరం కూర్చుంటే విడిచిపెట్టిపోతే బొమ్మన్న నేను శైలాపూర్లో ఉంటే 1 నెల చలపతి ఇంటిలో అదో కారణం ఉండే అక్కడ పోయి ఉండేది. అలా నా దగ్గర డబ్బులు కాసిపోయాయి. శైలాపతి వాళ్ళు సోషలిస్ట్ వాళ్ళకి 125 ఎకరా భూమి ఉంది. మన మీ వాళ్ళ వెంకటాచలపతి మరి ఆయన చాలా మంచి వాళ్ళు. నాకు జతి పండు పెడతారో, జట్టి టిఫిన్ ఇస్తారో, జట్టి భోజనం ఇస్తారో, మీ ట్రాక్టర్ 1 నెల తెచ్చారు. ట్రాక్టర్ కొత్తగా ఆయన తెచ్చిండు. ఆ కాలంలో ట్రాక్టర్ వచ్చింది మహేంద్ర ఫస్ట్, తీసుకొచ్చింది ఆశ్రమంలో సోమనాథ్ మహారాజ్ హారేసింది. అదే ఫస్ట్ ట్రాక్టర్ వెంకటాచలపతి. మరి తర్వాత బొమ్మన్నకి తెలిసింది, వచ్చి తోలుకుపోయినారు ముదిగలు. ఆడన్నీ రెడీ చేసినారు, కరెంట్ రూమ్. ఆడే ధ్యానంలో కూర్చోబెట్టే 1 సంవత్సరం ఆడే కూర్చోండి. మరి అజయ్ సింగ్ మహారాజ్ దర్శనానికి పోతే 85, అప్పుడు అజయ్ సింగ్ మహారాజ్ వాకలు బంద్ చేసి, నేను చాలా అయిపోయింది కర్ణాటక ఆంధ్ర 14 సంవత్సరం. ఊరికి పోవాలంటే లెటర్ రాసింటే వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు. 14 సంవత్సరానికి వస్తున్నారా పోనీ అంటే. అయితే మా రాజుగారు బంద్ చేసి, మా వాళ్ళు 10 మంది బయట ఉండరు, ఆంధ్ర వాళ్ళు అంతా 60 మంది నిలబడినారు బయట దర్శనానికి బాంబేలో. మహారాజు రామ్ సింగ్ కూర్చున్నా నమస్కారం చేస్తున్నాను. మహారాజు అంటున్నారు, రామ్ సింగ్ నువ్వు కాశీలో పోయే ధ్యాస వదిలిపెట్టు, నీకు ఆంధ్రాలో ఉండాలి, అక్కడ సత్సంగం చేయాలి. ఇవి చెప్పాయంటే నాకు సాకు కొట్టాయి. నాకు చాలా అయిపోయింది. ఆంధ్ర కర్ణాటక కొండలు ఉండి బేజారైపోయింది. కాశీ ఊరికి పోవాలంటుంది, జమీన్ చేసుకొని ఎక్కడ ధ్యానం చేసుకొని ఉంటాం. లాస్ట్గా లేదు, నేను సోమనాథ్ మహారాజ్ హుకుం నుంచి చెప్తున్నాను. సోమనాథ్ మహారాజ్ నాకు ఆ డ్యూటీ ఇచ్చినారు. వాళ్ళ శిష్యాల కొరికే నేను బాంబేలో వస్తున్నాను. నీవు ఆంధ్రాలో, నీవు కాశీకి పోయే ధ్యాస వదిలిపెట్టు. 3/4 గంట చెప్పినారు. నేను ఏడుస్తున్నామో మహారాజ్ చెప్తున్నారు, నాకు ఉండే ఇక్కడ వాపస్ వచ్చాక మనసలే. అయితేనా మహారాజ్ అంతా అన్నీ గురువు చేస్తాడు, నీ పో. నాకు భయం అయిపోయా. సంతులు 50 రూపాయలు ఏం హుకుం చేస్తాడు. దాని ఆయన మాటిని నేను వచ్చి ఆంధ్రాలో వచ్చా. మరి ఉండాలా సచ్చే వరకు అంటే ఒక ఆధారం కావాలా. ఆడిట్ జమీన్ చూస్తుంటే మహారాజ్ కృప ఉన్నాయి, ఇవన్నీ జరిగిపోయా, ఇవంతా వరకే. మరి నేను కూర్చుంటే నాకు పావులా ఇచ్చేవాళ్ళు గతి లేదు. 85 వరకే నేను ఆశ్రమం జీవనం, ఆశ్రమం భోజనం, ఆశ్రమం బట్ట, నాకు పావులా లేవు. మరి చూడండి ఎంత అన్ని జరిగిపోయా.
బాంబే నుంచి అప్ప తెచ్చి నేను జమీన్ తీసుకుంటే గుద్దుల్లో 4 సంవత్సరాల పంటనే రాలే, గురిగే బీడు పడింది భూమి. చూడండి. తర్వాత అంటే చాలా పెద్ద కథ. మహారాజ్ అజయ్ సింగ్ మహారాజ్ పంపించి చాలా సహాయం చేసినారు. ధనం నుంచి, రూహానియత్ నుంచి, అన్ని నుంచి నా పైన దయా చేసి ఆయన తెలుగు, కన్నడ అన్ని భాషల్లో సత్సంగం చేసే అంత లాయక్ చేస్తున్నారు. ఆ మా అనుభవం చూడండి. మనకి ఆయనకి ఏం రుణం ఉంది. సోమనాథ్ మహారాజు గారు శరీరం విడిచిపెట్టి పోయేకి 4 దినాల ముందే మేము పండుకొని ఉంటే మధ్యాహ్నం యాలంటే మీకు నమ్మలే మీరు. మేము నైట్ అంతా నేను డ్యూటీ చేసి 2 కుక్కలు నేను, నా ఫ్రెండ్ 2 కుక్కలే. నేను రాత్రి కరెక్ట్గా పారాడుతుంటే గన్ తెప్పించింటే గన్ ఫైర్ చేసి వస్తుంటే అప్పుడు దొంగతనం బంద్ అయిపోయాయి. వాళ్ళకేమైంది, మహారాజ్ ఎక్కడ పోలీసు వాళ్ళు డ్యూటీ ఇచ్చినారంటే బంద్ అయిపోయినారు. ఆ ఫైరింగ్కే భయం పడుతున్నాయి. టెంకాయ బంద్ అయింది. దానికే మహారాజ్కి ఖుషి. వాళ్ళ ఆశీర్వాదం దయ నాకు 1.5 సంవత్సరానికి మన చేతన్ పైకి వచ్చే గురు దర్శనం అయిపోయాయి. మహారాజ్ సోమనాథ్ మహారాజ్ సమయంలో అప్పుడు 4 దినాల ముందే శరీరం సేవకి 4 దినాల ముందు బుధవారం మహారాజ్ పిలిచే 3 గంటలకి నేను నైట్ డ్యూటీ చేసి పండుకుంటూలే. మరి చాయ్ తాగి 6 గంటలకి అందరి జత జమీన్లో పనికి పోతుంటాయి. 1 గంట వరకే అందరి జత జమీన్లో పని చేస్తుంటాయి. రాగిదో ఏమేమి కానీ అంత పొలంలో పని. తర్వాత 2 గంటల నుంచి 1:30కి భోజనం, 2 గంటల నుంచి 6 గంటలు నా నిద్రిస్తాను. 6 గంటలకు మరీ ఛాయ్ ఇస్తారు. మాకు ఛాయ్ అంటే ప్రాణమే బాంబే వాళ్ళకి. మరి 6 గంటలకు లేయాలా, వేరే వాళ్ళకి ఇష్టం లేదు. దానికి మేమే పోవాలా. 6 గంటలకు లేచిపోతుంటే అట్లా 2 గంటల నుంచి 6 గంటల వరకే నా నిద్ర. మేము 2 గంటలు పండుకున్నాం తిని. కన్ను ఎర్రగా ఉంది. అంతేగా మహారాజ్ 3 గంటలకే పిలుస్తున్నారు పైన. సోమనాథ్ మహారాజ్ పైన అంతా నిలబడినారు. ముందే మాట్లాడినారు. 8 మంది నిలబడినారు. నేను పారిపోతే నాకు భయం, ఏమేమి లంగర్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారేమో. పోతే మహారాజ్ ప్రసాద్ నమస్కారం చేస్తే ప్రసాద్ ఇచ్చారు అరటి. మరి 8 రూపాయలు. ఎందుకో మహారాజ్ డబ్బు లేదు, రేపు పొద్దున ట్రాక్టర్ పోతుంది కొండకి, కొంచెం సామాన్ తీసుకుపోవాలా. ట్రాక్టర్ పోతా ఉంది, కొండ హాల్ తయారైంది. నీవు పో ట్రాక్టర్లో పోయి చూసరా. తర్వాత నేను పోయేది ఉంది. నేను పోయిన తర్వాత నేను డ్యూటీ చేయాలి. ఈ జీవన కాలంలోనే చెప్పిండే ఆయన మహారాజ్. అయితేనే నాకు ఏజ్ తక్కువ. మేము నైట్ డ్యూటీ చేస్తుంటే నైట్ డ్యూటీ చెప్తున్నారనుకోండి, దానికి ముందే పంపిస్తున్నారు. నాకు బుద్ధి వేరే పోయింది. అదే అజయ్ సింగ్ మహారాజ్ చెప్పినారా, నీకు బాబా సోమనాథ్ మహారాజ్ హుకుం ఇచ్చినారు, ఇది నీ డ్యూటీ ఉంది. మరి వాళ్ళు ఇద్దరు కృప వలన ఈరోజు జరిగింది. నేను చెప్పకూడదు ఆ మహానుభావు ఎంత కృప చేస్తున్నారు. నేను అడుకొని తినే వాళ్ళకి కరోడుపతి చేసిన ఈడంతా కొండల్లో వాయులో మహారాష్ట్ర ఈడంతా జగ నేను వాళ్ళ ఆశ్రమానికి డబ్బు పంపిస్తాను.
మరి అక్కడ ఇక్కడ ఎంత కావాలా? ఇప్పుడు ముదిగల్లో 200 మంది ఉన్నారో వాళ్ళకి ఒక సెట్ చేస్తే, మరి 2-3 రూమ్ కట్టిస్తే, మేల్కొంటలో 40-50 మంది అయితే అక్కడ కట్టిస్తే, మరి ఎక్కడెక్కడ ఇట్లా ఒక 7-8 జాగా ఉంది నీలంపల్లిలో. ఇంత ఇచ్చే మరి ఏమన్నా బీదోలు పిల్లోడు వాళ్ళ చదువు లేక ఏమేమి వస్తువు కావాలంటే వాళ్ళకి సాయం చేస్తే, మరి మా నడుకొని తినే వాళ్ళకి ఒకరికి ఇచ్చేంత సోబత్ ఇచ్చే. దానికి గురు కృప. లేకుంటే ఎవరు చూడండి. దాని కొరకే మహారాజు గారు హుకుం వలన ఈ శరీరం ఇంతవరకే కొంచెం జత ఇది సహాయం చేసింది. ఇప్పుడు దీని సహాయం తగ్గుతూ ఉంది. మొన్న 2 రాజస్థానంలో బేహోస్ అయిపోయినాం. నాకు విస్మృతే తప్పైంది, పడిపోయినాం. ఎలా సహనం కాదు ఎక్కువ చేపు కూర్చునేకి. మాట్లాడితే నోరాడుతూ ఉంటుంది, ముందేలాగా లేదు. దానికి అన్ని ప్రోగ్రామ్ నేను క్యాన్సిల్ చేస్తే మహారాజ్ కృప ఇంతవరకే సత్సంగం చేసేది ఉండే. ఆయన కృప వలన చేస్తే ఇప్పుడు ఈ శరీరం మనకి సహకారం ఇచ్చేది. దాని కొరకే ప్రోగ్రామ్ అంతా లెక్క బంద్ చేసినాం. దాని కొరకే ఏమనుకోవద్దు మీరు. మనకి ఇది చేయాలంటే ఇది శరీరమే ఉంది, ఇది మసీన్ లేదు. దేనికైనా సుస్థ అవుతుంది. చాలా పని చెప్తే సుస్థ అవుతుంది, వయసు అవుతుంది. అంటే ఇంతవరకు ఇంత కాపాడుకొని మహారాజు వచ్చినారంటే వాళ్ళ కృప. లేకుంటే ఎందరో మంది జత ఉండేవాళ్ళు పోయినారు. మేము చూస్తే మనకి ఇంత చిన్న వయసు వాళ్ళే వెళ్ళిపోయినారు. మనకే మహారాజు సహాయం చేసి ప్రతి కష్టము నుంచి బచావ్ చేసి ఇంతవరకు తీసుకువచ్చినారు. ఇది అంతా వాళ్ళ కృప. అంతే. ఆయన ఎంతవరకే మనకి ఈ శరీరానికి పని చేపిస్తారా? మేము చేసినాము. ఇప్పుడు ఈ శరీరం సహకారం ఇచ్చేది. ఇదే మనకి ఇది చేస్తాము. మేము జబర్దస్తి కొన్ని సత్సంగం చేస్తే ఇప్పుడు రాజస్థానంలో 1.5 గంట చేసి వస్తానే రూమ్లో అంతే మర్చిపోయినాము. ఒక ఆమె మాట్లాడుతూ ఉంది, నాకు వినపడుతుంది, చెప్పాక నోరు. దాన్ని ఇవన్నీ చూసే ఇంకో దూర ప్రయాణం అన్నీ పోకూడదు, బంద్ చేయాలి. ఇక్కడ దగ్గర పై కూర్చొని ఏమేమి టీవీ పైన దానిపైన వేసుకున్నది. మేము ఒక 15-20 నిమిషాలు ఎంత సామర్థ్యం ఉంటే అంత చెప్పుకోవచ్చు. ఎక్కువ సేపు మాట్లాడే లేదు. దాని కొరకే మీ ముందే మేము క్షమా కోరుతున్నాం. राधा तू
धरली सतयुग त्रेता द्वापर बीता काहुन जानी शब्द की रीता कलियुग में स्वामी दया जग में आए भव सागर से पार लगाए तीन आपद दीना सतनाम सतगुरु जगमग ज्योत होत उजियारा गगन सोत पर चंद्र निहारा श्वेत सिंहासन क्षेत्र विराजे अनहद शब्द गैबधुन गाजे शर अक्षरनी अक्षर पारा विनंती करे जहाँ दास तुम्हारा लोक आलोक बहु सुखदामा चरण शरण दी देवी सरामा करो विनंती दो कर जोरी स्वामी दो कर जोरी आज सुनो राधा स्वामी सतगुरु मोरी राधा स्वामी।